సారీ మమ్మీ. నేను తీస్తానులే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు వద్దంటున్నాను కదా. ఎందుకొద్దు? వద్దు అని ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? నా హెల్ప్ మీరు ఎందుకు తీసుకోరు? మీ విషయంలో నేను ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయండి ప్లీజ్. గో. వదినా, ఈ కర్రీ వడ్డించు. ఏం చేస్తున్నావు మమ్మీ? మీ డాడీ కళ్ళున్నాయి కదా, ఇవి మామూలు కళ్ళు కావు బన్నీ, మండే నిప్పు కళ్ళు. ఈ కళ్ళల్లో ఒక మ్యాగ్నెటిక్ పవర్, ఒక ఎలక్ట్రికల్ పవర్ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న కోపమంతా ఈ కళ్ళల్లోనే ఉంది. మరి ఆ విషయం డాడీతో చెప్పొచ్చు కదా మమ్మీ? హా, చెప్తాను, నాకేం భయం. డాడీతో ఎలా చెప్తా? ఒకసారి నాతో చెప్పు. నా మీద డౌటా? డౌట్ కాదు మమ్మీ, నీకు కూడా రిహార్సల్ లాగా ఉంటుంది కదా. ఎలా చెప్తానంటే, ఏవయ్యా అభిరామ్ గారు, ఎందుకయ్యా మీకంత కోపము? తమరేమైనా విశ్వామిత్రుడు అనుకుంటున్నారా, లేక దుశ్శాసనుడి మావయ్య గారు అనుకుంటున్నారా? మీరు కోపంగా చూస్తే మేము భయపడాలా? రాత్రి ఎంత బెట్టు చేశారు. నేను వడ్డించబోతుంటే అక్కని వడ్డించమంటారా? మమ్మీ, నువ్వు ఉండు బన్నీ. ఎంత మొండి, వాటర్ ఇస్తే తాగరా? ఆఖరికి హ్యాండ్ వాష్ చేసుకున్నాక నాప్కిన్ ఇస్తే చేతులు వదిల్చుకొని వెళ్ళిపోతారా? నేనంతా గమనిస్తూనే ఉన్నాను. నన్ను మీరు అవాయిడ్ చేస్తున్నారు. దీన్నే కొందరు పొగరు అంటారు. కొన్ని ఏరియాల్లో బలుపు అని కూడా అంటారు. నువ్వు ఉండు బన్నీ. నైట్
చాలా జరిగిపోయింది. ఉదయం పోన్లే పాపమని క్షమించి పొద్దున్నే రెడీగా టిఫిన్ చేసి పెడితే తినకుండా ఆఫీస్కి వెళ్తారా? మీ అమ్మగారు అడిగితే అర్జెంట్ పనుందని కవర్ చేస్తారా? మీకోసం నేను నటించాలా? అది కాదు మమ్మీ. నువ్వుండు బన్నీ. అయ్యో, ఏంటి బన్నీ, ఫ్లో ఏమైనా మిస్ అయిందా? బాలేదా? అది కాదు మమ్మీ. ఇంకొంచెం డోస్ పెంచనా? ఓకే. మమ్మీ అయిపోయింది. మిస్టర్ అభిరామ్, వసుంధర అంటే సాఫ్ట్ అనుకున్నారా? కాదు, కంచు, రెబల్, లేడీ టైగర్. నాతో పెట్టుకుంటే నెగ్గడం చాలా కష్టం. ఈ వసుతో ఏది అంత ఈజీ కాదు. ఖబర్దార్. మీరు మీరెప్పుడొచ్చారండి? డాడీ ఏం చేస్తున్నామంటే ఆ ఫోటోని తుడుస్తున్నాం. డస్ట్ పట్టేసింది బాగా. భోంచేశారా? తిన్నాను డాడీ. వెళ్ళి పడుకో. ఓకే డాడీ. మమ్మీ నువ్వు అయిపోయావు. గుడ్ నైట్ డాడీ. ఊరికే బన్నీ అడిగితే తమాషా చేశానండి. సీరియస్ గా తీసుకోకండి, అంతా ఒత్తిదే. నేనే లేడీ టైగర్ని కాదు, చాలా మంచిదాన్ని, పైగా అమాయకురాలిని. నిజం. ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఆ పని చేసుకోండి. బెడ్ అంతా క్లీన్ చేస్తాను, నీట్గా సర్దుతాను. నేను అడిగానా? మీ పని చూసుకోమనే కదా చెప్పాను. ఎంత కోపమో, అచ్చం దుశ్శాసనుల్లాగానే. ఇదేంటి అప్పుడే నిద్రపోరే? ఏంటాంటీ ఏం చేస్తున్నావే లోపల? రేపటి ఫ్యాషన్ షోకి డిజైన్ గీస్తున్నాను. సరే, అఖిల్ ఏమైనా ఉన్నాడా? లేడు, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు. అయితే నేను లోపలికొస్తానే. ఎందుకు? నువ్వు వేసే డ్రాయింగ్ నేను చూడటానికే. అదే సీక్రెట్, ఎవరికి చూపించకూడదు. ఏంటే, నాకు కూడానా? అవును. అది కాదే, నువ్వు వేసే డిజైన్లో ఏవైనా తప్పప్పులుంటే చెప్తానే. డ్రెస్ డిజైనింగ్ అంటే
అంట్లు తోమడం, బట్టలు ఉతకడమో, బూసులు దుళ్ళపడం అనుకున్నావా? అదొక ఆర్ట్. నేనంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. మీకేం తెలుసని తప్పులు చెప్తారు? వెళ్ళి మిగిలిన అన్నం కూర తిని గుర్రు పెట్టి నిద్రపోండి. హారిక, నన్నే అవమానిస్తావే? నీ మిడిమిడి జ్ఞానం నా దగ్గర చూపిస్తావే? చెప్తాను నీ సంగతి. అసలు నువ్వేం చేస్తున్నావో నేను చూస్తాను. నా దత్తత కూతురా, అమ్మా ఇక్కడ ఇక్కడ బేబీ. అక్కడేం చేస్తున్నారా ఆంటీ? నువ్వు చేస్తున్న పైరసీ చూస్తున్నాను. ఎవరో డిజైన్ చేసిన డిజైన్స్ ని నువ్వు కాపీ చేస్తున్నావా? ఇప్పుడే ఈ సంగతి మీ అత్తయ్యతో చెప్తాను. రేపు నువ్వు మోడల్లా క్యాట్ వాక్ చేయడం కాదు, మీ అత్తయ్య నీ 2 కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోపెడుతుంది. ప్లీజ్ ఆంటీ, అంత పని చేయకండి, మీకు దండం పెడతాను. అయితే ముందు డోర్ తీయమ్మ. మరి తీస్తాను. రండి, అట్రండి అట్రండి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. బస్సు ఒక్కతో పోటీ పడాలంటే నాకున్న నాలెడ్జ్ సరిపోదు. అందుకే మా మామ్కి కాల్ చేసి ఈ సిటీలోనే టాప్ డిజైనర్తో కొన్ని డిజైన్స్ గీయించి వాటి ప్రింట్స్ తెప్పించుకొని అచ్చం అలాగే గీస్తున్నాను. నాకు తెలిసే నీ ఎదో తెలితట్లు. నా దగ్గరే దాయాలనుకున్నావా? నన్నే అవమానిస్తావా? సారీ ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు ఫోర్జరీ చేస్తావో పైరసీ చేస్తావో నీ ఇష్టం. రేపు ఆ వస్సు గెలవకూడదు, నువ్వే గెలవాలి. అర్థమైందా? ష్యూర్ ఆంటీ.
తను ఇంకా మారలేదు. డ్రెస్ డిజైనింగ్ డ్రాయింగ్లు గీసి చేయి నొప్పి పెట్టినట్టుంది. ఎందుకండి మీకింత మొండి పట్టుదల? మీరు కష్టపడుతుంటే నేను చూడలేనని చెప్పాను కదా. భర్తగా నా సాయం తీసుకుంటే తప్పే ఉంది. మీపై నాకు కోపం లేదు, బాధగా ఉంది. మీరు పడుతున్న కష్టం చూస్తూ భరించలేకపోతున్నాను. నేను కోపంగా ఉంటే నాయన మీరు పట్టుదల మానుతారనుకున్నాను. కానీ మీరు మారట్లేదు, పంతంగా పోరాడుతున్నారు. కానీ మీ పెయిన్ నచ్చట్లేదు.